सर्गे प्राथमिके प्रयाति विरतिं मार्गे स्थिते दौर्गते स्वर्गे दुर्गमतामुपेयुषि भृशं दुर्गेपवर्गे सति वर्गे देहभृतां निसर्गमलिने जातोपसर्गेऽखिले सर्गे विश्वसृजस्तदीयवपुषा भर्गोऽवतीर्णो भुवि అని అంత అద్భుతమైన కవిత్వము. ఈ బ్రహ్మదేవుడు కూడా మొట్టమొదట సృష్టించాలి అన్నప్పుడు సనకాదులు వారందరినీ సృష్టించారన్నమాట. జ్ఞానముకు సంబంధించిన వారే వచ్చారు. ఈ బ్రహ్మదేవునిచే మొట్టమొదట సృష్టి ఎవరు వచ్చారు అంటే చక్కగా జ్ఞాన సంపన్నులైన సనకాదు ఋషులే వచ్చారన్నమాట. అంతటి గొప్ప సత్పురుషులే వచ్చారు. అలాగే వేద మార్గములో కూడా అయితే అలాంటి సమయంలోనే ఏమైంది, సనకాదు ఋషులు వచ్చారు, తర్వాత వేదములు ఇచ్చారు సృష్టి క్రమాన్ని. అప్పుడు ఏమైందంటే వేద మార్గము దుష్టుల పాలైందనమాట. ఎందుకు, వారి కోరికల వల్ల ఇష్టం వచ్చినట్టు అర్థం చేసుకొని ఎక్కువగా కామ్యములే తీర్చుకోవాలని కోరుకోగా, అలాగే స్వర్గసీమ చేరుటకు అసాధ్యము కాగా, అంటే వారు అవైదికమైనవి చేస్తున్నప్పుడు సదాచారాన్ని పాటించినప్పుడు ఇతర లోకాలకు కూడా వెళ్ళలేకపోతున్నారు కదా జనాలు. అందుకని ఆ వేదాన్ని చదివినట్టు అనిపించినా, దేవుడి దగ్గర ఉన్నట్టు అనిపించినా దుష్టుల పాలైంది కాబట్టి వారు ఇంకా ఉత్తమ గతులకి వెళ్ళలేకపోతున్నారు. ఇంకా మోక్షము పొందడం అన్నది అసాధ్యం అయిపోయింది. అదే వృషం దుర్గేపవర్గే సతి అని. ఇంకా అది ఇంకా మోక్షం మాటనే వేరు, ఇంకా కుదరట్లేదు. కానీ ఎల్ల జీవులను సహజముగా మలినాత్ములు కాగా, అంటే అందరూ కూడా ఈ అజ్ఞానమున్న మలినముతో ఉండగా బ్రహ్మ సృష్టి అంతా కూడా కలుషితం అయిపోయిందా అని పాపం బ్రహ్మగారు చింతిస్తున్నారన్నమాట. అరే నేను చక్కగా సృష్టించాను, జ్ఞానులు వచ్చారు, వేదం వచ్చాను, కానీ వేదం ఏమో ఇలా దుష్టుల పాలైపోయిందే, అరే ఇలా అయిందేమిటి అని అనుకుంటుంటే ఈ పరమేశ్వరుడు, ఆయన నువ్వు చింతించకు, నేనున్నాను కదా, ధర్మాన్ని కాపాడడానికి వచ్చాను కదా అని చెప్పి అద్వైత జ్ఞానాన్ని ప్రతిపాదించడానికి ఆ శంకరుడే మళ్ళీ శంకరుడిగా, అదే సర్గే విశ్వసృజస్తదీయవపుషా భర్గోవతీర్ణో భువి, భువి అందు ఆ భర్గుడే అందరినీ తరింపజేయడానికి అవతారము తీసుకున్నాడు అని చెప్పి ఎంతో అద్భుతముగా, అంటే బ్రహ్మగారు చేసిన సృష్టి వ్యర్థము కాదు, దాని సఫలీకృతాన్ని చేయడానికే, ధర్మాన్ని నిలబెట్టడానికే, వేద ధర్మాన్ని జ్ఞానాన్ని అందరికీ ఇచ్చి ఈ స్వర్గము అంటే ఇహములో పరములో కూడా అందరూ కూడా తరించాలి అన్న ఒక గొప్ప సంకల్పముతో వచ్చాడు శంకరాచార్యులు వారు అని చెప్తూ ఇక్కడ ఇది శ్రీ మాధవీయే తదవతార కథాపరః సంక్షేప శంకరజయే సర్గః పూర్ణో ద్వితీయకః అని మాధవీ శంకర విజయములలో 2వ సర్గ శంకరుడు యొక్క అవతారం గురించి చెప్పే ముఖ్యమైన సర్గ ఇక్కడ పూర్ణమయ్యింది అని.